హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కొంటె కోతి గురించి మనము యూనిట్ 2లో వచ్చేసి మనము చూడబోతున్నాము. ఇక్కడ కొంటె కోతిలో ఉన్నటువంటి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏపీ గవర్నమెంట్ది మనము చూడబోతున్నాము. తర్వాత పాఠం చిత్రం చూడండి, చిత్రం గురించి మాట్లాడండి. పాఠం చిత్రంలో కోతులు చెట్టు పైన కొన్ని వేలాడుతున్నాయి. ఒక కోతి కొబ్బరి చిప్ప, ఒక కోతి అరటిపండు, ఒక కోతి రొట్టె ముక్క, ఒక కోతి క్రింద తిరుగుతూ ఉంది. కోతి చేసేటువంటి పనులను ఎప్పుడైనా చూసావా? ఏం చేస్తుందో చెప్పండి. కోతులు చెట్లపైన, గోడలపైన, గోపురాలపైన వేలాడుతూ దూకుతూ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బిడ్డను తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటుంది. లేదా అడవులు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రక్క చిత్రంలో కోతి ఏం చేస్తూ ఉందో ఎందుకు? అక్కడ బొమ్మ ఉంది కదా, బొమ్మలో చూడండి కోతి ఏం చేస్తూ ఉందో. కోతి చెట్టు ఇక్కడ వచ్చేసి పక్క చిత్రంలో కోతి అద్దం ముందు కూర్చొని నిలబడి తను పౌడరు కొట్టుకుంటూ తర్వాత వచ్చేసి తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను చదవండి. గేయంలో వాటిని గుర్తించి గీత గీయండి. కోతి బావ, చిలిపి, చూడగానే, దూకుడెక్కువ, గోపురం ఎక్కితే, ఆశ, గుణము, ఎంచి చూడ, కంపం ఎక్కువ, కోరిక ఎక్కువ, ప్రీతి, పిందెలు, కొబ్బరంటే చిందులు ఎక్కువ, పలకరిస్తే. ఈ యొక్క పదాలు వచ్చేసి మనము గీత గీయండి లేదా గోళము చుట్టండి. సో ఈ విధంగా గోళం చుట్టండి. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి. పదాలను చెప్పండి, వాటి గురించి మాట్లాడండి. ఇక్కడ ఏమేమి బొమ్మలు ఇచ్చున్నారు? గొడుగు, కొంగ, బొంగరం, తొండ, పోలీసు, కోడి, దోమ, టోపీ గురించి మనము తెలుసుకోబోతున్నాము. 5 వాక్యాలు తెలుసుకుందాం వీటి గురించి. మొట్టమొదటి వచ్చేసి గొడుగు. రక్షణ. గొడుగు మనల్ని ఎండ నుండి, వాన నుండి రక్షిస్తుంది. వర్షాకాలంలో తడవకుండా ఉండడానికి, వేసవిలో ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి దీన్ని ఉపయోగిస్తారు. గొడుగులు రకరకాలు మరియు పరిమాణాల్లో లభిస్తాయి. దీన్ని సులభంగా మడతపెట్టి మన వెంట తీసుకోవచ్చు. పెళ్ళిళ్ళు మరియు ఇతర శుభకార్యాల్లో గొడుగును ఇక్కడ వచ్చేసి గౌరవ సూచకంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది వచ్చేసి గొడుగు. రెండవ బొమ్మ వచ్చేసి కొంగ. కొంగ పొడవైనటువంటి కాళ్ళు, పొడవైనటువంటి మెడ మరియు పొడవాటి ముక్కు కలిగినటువంటి అందమైనటువంటి పక్షి. ఇది సాధారణంగా చెరువులు, నదులు మరియు నీటి నిల్వ ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. కొంగలు ప్రధానంగా చేపలు, కప్పలు మరియు చిన్న పురుగులను ఆహారంగా తింటాయి. చేపలను పట్టేటప్పుడు ఇది నీటిలో కదలకుండా ఒకే కాలిపై నిలబడి ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట చేపల కోసం. మనకు ఎక్కువగా కనిపించేటువంటి కొంగలు తెల్లటి రూపంలో ఉండి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తర్వాత పిక్చర్లో ఉన్నటువంటిది బొంగరం అనమాట. బొంగరం అనేది పిల్లలు ఆడుకునేటువంటి ఒక సాంప్రదాయకమైనటువంటి ఆట అనమాట, వస్తువు. దీన్ని సాధారణంగా కర్ర చెక్కతో తయారు చేస్తూ ఉంటారు మరియు దీన్ని కింద ఒక చిన్న ఇనుప మేకు అనేటువంటిది ఉంటుంది. బొంగరానికి ఒక దారం చుట్టి నేలపైకి విసిరి వేగంగా తిప్పుతారు. పిల్లలు గుంపులుగా చేరి ఎవరి బొంగరము ఎక్కువసేపు తిరుగుతుందో అని పోటీ పడుతూ ఉంటారనమాట. వివిధ భాషల్లో లట్టు, బుగురి, బొంబరం అని కూడా పిలుస్తారనమాట ఈ యొక్క బొంగరాన్ని. అది వచ్చేసి తొండ. తొండలు సరీసృపాల జాతికి చెందినటువంటి జీవులు. ఇవి సాధారణంగా గోడల మీద, చెట్ల మీద మరియు తోటల్లో కనిపిస్తూ ఉంటాయి. తొండలు తమ రంగును మార్చుకోగలవు. దీనివల్ల అవి శత్రువుల నుండి తమను తాము రక్షించుకుంటాయి. ఇది చిన్న చిన్న పురుగులు మరియు కీటకాలను ఆహారంగా తింటాయి. తొండలకు పొడవైనటువంటి తోక ఉంటుంది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కొన్నిసార్లు అవి తమ తోకను వదిలివేసి తప్పించుకుంటాయి. తర్వాత వచ్చేసి పోలీస్ గురించి తెలుసుకోబోతున్నాము. సమాజంలో శాంతి భద్రతలను కాపాడము పోలీసు ప్రధాన బాధ్యత వహిస్తాడు. వారు ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను రక్షణ కల్పిస్తారనమాట. నేరాలను అరికట్టడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో వీరు కీలక పాత్ర అనేటువంటి పోషిస్తారు. ట్రాఫిక్ పోలీసులు రహదారులపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తారు. పోలీసులు వచ్చేసి పగలు, రాత్రి అనేటువంటి తేడా లేకుండా ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తర్వాత వచ్చేసి కోడి. కోడి మనకు ఇళ్లలో మరియు ఫారంలలో మనకు ఎక్కువగా కనిపిస్తున్న ఫారమ్స్ అనమాట. సో కోళ్ల ఫారం అంటాం కదా, ఒక పెంపుడు పక్షి. కోళ్ళు మనకు పోషకాహారం అనేటువంటి గుడ్లను మరియు మాంసాన్ని కూడా అందిస్తాయి. వాటి యొక్క మాంసాన్ని మనం తింటామన్నమాట. ఇక్కడ వచ్చేసి ధాన్యపు గింజలు, పురుగులు మరియు చిన్న చిన్న మొక్కలను ఆహారంగా తింటాయి. ఇవి కోడికి 2 కాళ్ళు, 2 రెక్కలు మరియు తలపై ఎర్రటి జుట్టు అనేటువంటి ఉంటుంది. తెల్లవారుజామున పుంజు కొకరకో అని కూడా అందరినీ నిద్రలేపుతుంది అనమాట. కూసి అందరినీ నిద్రలేపుతుంది. తర్వాత దోమ గురించి తెలుసుకోబోతున్నాము. దోమలు రక్తాన్ని పీల్చేటువంటి ఒక రకమైనటువంటి చిన్న కీటకాలు. కేవలము అవి దోమలు మాత్రమే రక్తాన్ని పీల్చుకుంటాయి.
మగ చీమలు వచ్చేసి మొక్కలో ఉన్నటువంటి రసాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇవి నిల్వ ఉన్నటువంటి నీటిలో గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. దోమకాటు వలన మలేరియా, డెంగ్యూ మరియు చికెన్ గునియా వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వ్యాపిస్తాయి అన్నమాట. దోమల నివారణకు ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం వచ్చేసి మరియు దోమ తెరలు వాడడము చాలా ముఖ్యము. తర్వాత టోపీ అనేది తల మీద ధరించేటువంటి ఒక రకమైనటువంటి దుస్తుల యొక్క అనుబంధము. తర్వాత వచ్చేసి ఎండ నుండి తలని మరియు కళ్ళను రక్షించుకోవడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. టోపీలు ఉన్ని, పత్తి లేదా ప్లాస్టిక్ వంటి రకరకాల పదార్థాలతో తయారవుతాయి. వీటిలో క్రికెట్ క్యాప్స్, హెల్మెట్స్ మరియు ఫ్యాషన్ హ్యాట్స్ వంటి అనేకమైనటువంటి రకాలుగా ఉంటాయన్నమాట. కొంతమంది తమ వృత్తిని సూచించడానికి ఉదాహరణకు పోలీసులు, తర్వాత వచ్చేసి వంటగాళ్ళు మొదలైనటువంటి ప్రత్యేకమైనటువంటి టోపీలను ధరిస్తారనమాట. క్రింది పదాలని చదవండి. గీత గీసినటువంటి అక్షరాల క్రింద తేడాను చూడండి. కొంటె, కోతి, గొడుగు, గోడ. ఓ అనేటువంటి అక్షరాన్ని ఈ ఒక పాఠంలో తెలుసుకున్నాము. ఇవన్నీ మనము లెసన్లోనే మనం తెలుసుకున్నాము ఇవన్నీ. తర్వాత క్రింది పట్టికలోని అక్షరాలను ఓ అనేటువంటి చేర్చి రాయండి. కో, గో, చో, జో, టో, డో, తో, దో, ఓ, నో, పో, బో, మో, యో, రో, లో, ఓ, సో, హో, లో. ఇక్కడ చూడండి, బొమ్మకు తగినటువంటి పదాన్ని రాయండి. అక్కడ ఉన్నటువంటి పదాలు వచ్చేసి మొట్టమొదటిది వచ్చేసి గొడుగు, కొడవలి, పోలీసు, బొంగరము, రేడియో, మొసలి, దోమ, రోకలి అనేటువంటి పదాలు ఉన్నాయి. తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు అనేటువంటి రాయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి మనము కొన్ని పదాలని రాయాలి. ఇక్కడ చూడండి, మొసలి, గోడ, గోపి, రోలు, టోపీ, కొండ, తొండ, రోజు, గోల, గోడ, గోతి, కొలను, కోలాటం, బోను, తర్వాత వచ్చేసి కోడి అనేటువంటి పదాలని మనము ఈ యొక్క దాంట్లో మనం కనుక్కున్నాము అక్షరాలను ఉపయోగించి. తర్వాత ఈ క్రింది వాక్యాలను గీతల్లో అందంగా రాయండి. గోడ మీద కోడి ఉంది, కొండలో నడుమ కోవెల ఉంది, కోతి తోక పొడవుగా ఉంది. ఈ విధంగా వచ్చేసి నోట్బుక్లో రాయండి. 2 సార్లు రాస్తే చాలు, లేదా టెక్స్ట్ బుక్లోనూ మీరు రాసి చూడండి. తర్వాత కొండల నడుమ కోవెల ముందు చెట్లు ఉన్నట్లు గీయండి, రంగులు అనేటువంటి వేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి రోడ్డు పక్కన వచ్చేసి కొండలు ఉన్నాయి, కొండల నడుమ కోవెల, గుడి ఉన్నది. సో కొండ పైన గుడి అనేటువంటిది ఉన్నది. తర్వాత వచ్చేసి చెట్లు ఉన్నాయన్నమాట. రంగులు అనేటువంటిది గీసి మీరు చక్కగా వేయండి. సో ఈ విధంగా మీకు తోచింది మీరు రంగు అనేటువంటిది వేయండి. మీకు అందినటువంటి ఊహ ప్రకారం మీరు గీయండి బొమ్మను.